Hello everyone, this is Mohan Bhaya. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో తమిళనాడు ఎస్సీఆర్టీకి సంబంధించి యూనిట్ 4 ఎమర్జెన్స్ ఆఫ్ స్టేటెడ్ ఎంపైర్ గురించి ఈ వీడియోలో చూడబోతున్నాం. సో టైం లైన్ చూస్తే మనకి టైం లైన్ ఒకసారి యాన్షియంట్ హిస్టరీ చూస్తే ఫస్ట్ ఎప్పుడు కూడా ప్రీ హిస్టరీ చదువుతాం మనం. స్టోన్ ఏజ్ని ప్రీ హిస్టరీలో స్టోన్ ఏజ్, తర్వాత ప్రోటో హిస్టరీకి సంబంధించి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, తర్వాత వేదిక్ ఏజ్లో లేటర్ వేదిక్, ఎర్లీ వేదిక్ పీరియడ్, లేటర్ వేదిక్ పీరియడ్ అని చదువుతాం వేదిక్ ఏజ్లో. తర్వాత మహాజనపదాస్, అప్పుడే కంటెంపరీగా జైనిజం బుద్ధిజం ఎమర్జెన్స్ గురించి చదువుతాం. తర్వాత మనకి స్టేట్ ఎంపైర్ అనేది ఫార్మేషన్ అనేది జరుగుతుంది. మగధ ఎంపైర్ స్టార్ట్ అవుతుంది. తర్వాత బిగ్గెస్ట్ ఎంపైర్ అయిన మౌర్యన్, ప్రీ మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్, ప్రీ మౌర్యన్ సోషల్ ఎకనామిక్ కండిషన్స్, తర్వాత మౌర్యన్ పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మౌర్యన్ పీరియడ్ గురించి మనము ఈ వీడియోలో మెయిన్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇంట్రడక్షన్లోకి వెళ్తే మనకి 6th century నుంచి 3rd century బిఫోర్ కామన్ ఎరా వరకు నార్త్ ఇండియా అంతా కూడా మేజర్ పొలిటికల్ సోషల్ చేంజెస్ అనేవి వచ్చాయన్నమాట. సో దీంట్లో మెయిన్గా బుద్ధిజం అండ్ జైనిజం అనేది ప్రామినెంట్ రిలీజియన్స్గా చాలామంది ఫాలోవర్స్ అనేది ఇంక్రీజ్ అయ్యారనమాట. ఆ రిలీజియన్స్ని ఫాలో అవుతూ దీనికి 2 రిలీజియస్ సిస్టమ్స్ అన్నీ కూడా యాంటీథెటికల్ టు మెయిన్ స్ట్రీమ్ వేదిక్ రిలీజియన్లో వర్ణ సిస్టమ్ ఫాలో అవ్వడము, వర్ణాశ్రమ ఇవన్నీ ఉండడము. ఇవి ఏవైతే వర్ణ సిస్టంలో మనకి బ్రాహ్మణికల్ సెక్ట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడము, శూద్రులకి మినిమల్ జాబ్స్ ఇవ్వడం, వాళ్ళని స్లేవ్స్గా కన్వర్ట్ చేయడం, ఇదంతా కూడా కామన్ పీపుల్కి వేదిక్ ప్రాక్టీసెస్ అని వేదిక్ రిలీజియస్ రిచువల్స్ అన్నీ కూడా దూరంగా ఉన్నాయి. సో కామన్ పీపుల్ అంతా కూడా ఒక న్యూ హెటరోడాక్స్ సెక్ట్స్కి అట్రాక్ట్ అయ్యారన్నమాట. సో జైనిజం అండ్ బుద్ధిజం, సో ఇవి అహింస, నాన్ వైలెన్స్ ఇవన్నీ ప్రబోధించాయి. అలాగే బుద్ధిజం అయితే మిడిల్ పాత్ని, 4 noble ట్రూత్స్ని అలాగా ప్రపోజ్ చేసింది. సో దానికి ఎక్కువ అట్రాక్ట్ అయ్యారు పీపుల్ అంతా కూడా. మెయిన్ స్ట్రీమ్ అంతా వేదిక్ రిలీజియన్ అపోజ్ చేసే వాళ్ళంతా కూడా జైనిజం కానీ బుద్ధిజం కానీ ఫాలో అయ్యారు. సో ఈ కాన్సిక్వెన్స్ నుంచి న్యూ ఐడియాస్ అనేవి వచ్చాయన్నమాట, జైనిజం బుద్ధిజం ప్రపోజ్ చేసినవి. సో సోషల్ ఆర్డర్ లార్జ్లీ సెంటర్డ్ అండ్ వేదిక్ రిచువల్స్ అండ్ సిగ్నిఫికెంట్ చేంజ్. సో ఏదైతే వేదిక్ రిచువల్స్ ఫాలో అవుతారో సోషల్ ఆర్డర్ అదంతా కూడా సిగ్నిఫికెంట్ చేంజ్ అనేది చూసింది. మెనీ రిలీజియస్ ఫెయిత్స్ అన్నీ కూడా ఎమర్జింగ్ సొసైటీలో పార్ట్ అయిపోయాయి అనమాట. సో ఆన్ ద పొలిటికల్ ఫ్రంట్ మైనర్ స్టేట్స్ అండ్ ఫెడరేషన్స్ ఆఫ్ క్లాన్స్ వర్ మర్జ్డ్ త్రూ కాన్క్వెస్ట్ టు కాంకర్ అండ్ ఎంపైర్ డ్యూరింగ్ దిస్ పీరియడ్, resulting in a large state ruled by Chakravarti, Ayakarat emperor or supreme king. పొలిటికల్ సిస్టంలో చూస్తే మైనర్ స్టేట్స్ అన్నీ అలాగే ఫెడరేషన్స్ ఆఫ్ క్లాన్స్ అన్నీ కూడా కలిసిపోయి కొత్త సామ్రాజ్యాలని కాన్కర్ చేసుకుంటూ మహాసామ్రాజ్యాలని నిర్మించాయన్నమాట. సో ఆ మహాసామ్రాజ్యాల్ని చక్రవర్తి లేకపోతే ఏకరథ అని పిలిచే సుప్రీం ఎంపరర్ కానీ సుప్రీం కింగ్ కానీ రూల్ చేస్తూ ఇలా న్యూ పొలిటికల్ ఫ్రంట్స్ అనేవి ఫామ్ అయ్యాయి. So the rise of centralized empire in the Gangetic plains of present-day Bihar and Eastern Uttar Pradesh changed the socio-economic and administrative fabric of the region. So Gangetic plains are regions లో అంతా కూడా significant change అనేది వచ్చిందనమాట. The flat plains and the availability of plenty water from the perennial rivers such as the Ganga and its main tributaries were among the favorable ecological conditions which promote the rise of large state in the particular region. సో ఈ గంగా ప్లెయిన్స్లోనే ఎందుకు ఈ న్యూ ఎంపైర్స్ అనేది ఎమర్జ్ అయ్యాయంటే, ఎందుకంటే గంగా అనేది గంగా ట్రిబ్యూటరీస్ అందుగా ఫర్టిలిటీ రిచ్గా ఉంటుంది సాయిల్. సో అక్కడ అగ్రికల్చర్ అనేది స్టార్ట్ అయింది. ఆ విధంగా అగ్రికల్చర్ సర్ప్లస్ నుంచి ట్రేడ్ స్టార్ట్ అయింది. అక్కడ ఆ విధంగా గంగా ప్లెయిన్స్లోన ప్లెంటీ ఆఫ్ వాటర్ ఉండడం వల్ల, ఫర్టైల్ సాయిల్ ఉండడం వల్ల న్యూ ఎంపైర్స్ అన్నీ కూడా ఎమర్జ్ అయ్యాయి. సో ఎప్పుడు కూడా సివిలైజేషన్ అనేది రివర్స్ చుట్టూనే జరుగుతుంటుంది అనమాట. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కానీ నైల్ రివర్ సివిలైజేషన్ కానీ ఇప్పుడు అలాగే ఈ గంగా రివర్ చుట్టూ కూడా న్యూ ఎంపైర్స్ ఫామ్ అవడం కానీ జరిగిందనమాట. సో బింబిసారా, హూ వాజ్ ఎ కంటెంపరీ ఆఫ్ బుద్ధ, స్టార్టెడ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎంపైర్ బిల్డింగ్ ఇన్ మగధ. సో మగధ ఎంపైర్ని బింబిసారా స్టార్ట్ చేశారు. సో తర్వాత ఆయన సన్ అజాతశత్రు, తర్వాత నందాస్ స్ట్రెంథెన్ చేసుకుంటూ వెళ్ళారు. సో ద ఎంపైర్ రీచ్ ఇట్స్ గ్లోరీ అండ్ పీక్డ్ విత్ ద అడ్వెంట్ ఆఫ్ ద మౌర్యన్ ఎంపైర్ ఫౌండెడ్ బై చంద్రగుప్త మౌర్య. సో ఈ ఎంపైర్ అనేది మహాసామ్రాజ్యంగా ఎప్పుడు మారిందంటే మౌర్యన్ ఎంపైర్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు చంద్రగుప్త మౌర్య అనేది. సో అప్పుడు
మహాసామ్రాజ్యంగా ఏర్పడింది. ద ఫస్ట్ 3 మౌర్యన్ ఎంపైర్స్ చంద్రగుప్త, బిందుసార అండ్ అశోక వర్ ద బెస్ట్ నోన్. ఆఫ్టర్ అశోక మౌర్యన్ పీరియడ్ వెంట్ టు డిక్లైన్. సో ఫస్ట్ మౌర్యన్ ఎంపైర్ ఎస్టాబ్లిష్ చేసిన చంద్రగుప్త ఆయన కొడుకు బిందుసార, తర్వాత అశోక వరకు కూడా మౌర్యన్ ఎంపైర్ బాగా వెలిసిల్లింది. తర్వాత అశోక తర్వాత వచ్చిన రూలర్స్ అందరూ కూడా వీక్ రూలర్స్. సో అందువల్ల మౌర్యన్ ఎంపైర్ అనేది పతనం జరిగింది. సోర్సెస్ చూస్తే మనకి సో ఎప్పుడు కూడా హిస్టరీ చదవడానికి 2 టైప్స్ ఆఫ్ సోర్సెస్, ఒకటేమో ఆర్కియాలజికల్ సోర్సెస్, ఇంకోటేమో లిటరరీ సోర్సెస్. సో నేమ్స్ ఆఫ్ ద చంద్రగుప్త అండ్ హిస్ 2 సక్సెసర్స్ ఇన్ ద Mauryan period are well known now, but reconstructing their lives and career was laborious and difficult process for the early historians. There are hardly any comprehensive contemporary accounts or literary works which refer to the Mauryan empires, though they are mentioned in various Buddhist and Jain texts and some Hindus works like the Brahmanas. సో ఇప్పుడు మౌర్యన్ ఎంపైర్ ఇప్పుడు మనకు తెలుసు బాగా చంద్రగుప్త గురించి, ఆ పీరియడ్ గురించి. కానీ ఈ ఫస్ట్ రీసెర్చ్ చేసే ఎర్లీ హిస్టోరియన్స్కి చాలా డిఫికల్ట్గా ఉండేదన్నమాట. సో ఆ టైంలో కాంటెంపరీ అకౌంట్స్ కానీ అవన్నీ కానీ బుక్స్ కానీ సంబంధించి మౌర్యన్ పీరియడ్కి చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. కొన్ని బుక్స్ మాత్రమే బుద్ధిస్ట్ జైన టెక్స్ట్లు మాత్రమే, అలాగే కొన్ని హిందూస్ వర్క్స్ లైక్ బ్రాహ్మణాస్లో మాత్రమే మౌర్యన్ గురించి మెన్షన్ చేసింది. ది మహావంశ, ద కాంప్రిహెన్సివ్ హిస్టారికల్ క్రానికల్ ఇన్ పాలి ఫ్రమ్ శ్రీలంక ఈజ్ అన్ ఇంపార్టెంట్ అడిషనల్ సోర్స్. సో మహావంశ అనే పాలి లాంగ్వేజ్లో ఉండేది ఇది. సో శ్రీలంకలో రాసింది ఈ బుక్ మహావంశ. సో ఇది ఇంపార్టెంట్ సోర్స్గా మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ గురించి, మౌర్యన్ పీరియడ్ గురించి తెలుస్తుంది మనకి. సో scattered information from these sources have been corroborated by accounts of Greek historians who left their accounts about India following Alexander's campaign in northwestern part of the country. చాలా రీసోర్సెస్ అన్నీ కూడా మనకి గ్రీక్ హిస్టరియన్స్ అకౌంట్స్ అవన్నీ కూడా మనకి అలెగ్జాండర్ క్యాంపెయిన్ తర్వాత వెస్టర్న్ పార్ట్ అంతా కూడా అకౌంట్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి, ట్రావెలర్ అకౌంట్స్. సో ఆర్కియాలజీ అండ్ ఎపిగ్రఫీ ఆర్ ద టూల్స్ దట్ ప్రొవైడ్ రిచ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద హిస్టోరియన్ టు అండర్స్టాండ్ ఎర్లియర్ పీరియడ్స్ ఆఫ్ హిస్టరీ. సో ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్, ఎపిగ్రఫీ కూడా మనకి హిస్టరీని అండర్స్టాండ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఆర్కియాలజీ అనేది ఆర్కియాలజికల్ ఎక్స్కవేషన్ అనేది కూడా అర్బన్ మార్ఫాలజీ ఏ విధంగా ఉందని రివీల్ చేస్తుంది. అంటే వాళ్ళ టైప్స్ ఆఫ్ ఏ పాటరీ యూజ్ చేశారు, కానీ వాళ్ళ బిల్డింగ్ హోమ్స్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి మడ్ బ్రిక్స్ వాడారా, కాంక్రీట్ బ్రిక్స్ వాడారా అని. సో అర్బన్ మార్ఫాలజీని ఆ విధంగా తెలుసుకోవచ్చు మనం. So they also provide concrete information about the material culture of people in the past, as the metals that were known materials and tools they used and technology they employed. So the archaeological finds in the Gangetic regions give us solid proof about the nature of the urban centers established in the region in course of time. So epigraphical evidence is scanty for the period. The most widely known are the edicts of Ashoka. సో ఆర్కియాలజికల్ ఫైండ్స్ అన్నీ కూడా గ్యాంజెటిక్ రీజన్స్లో మనకి సాలిడ్ ప్రూఫ్ని ప్రొవైడ్ చేస్తున్నాయి అన్ని అర్బన్ సెంటర్ కూడా. సో ఎపిగ్రాఫికల్ ఎవిడెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట మనకి. సో మోస్ట్లీ అశోకన్ ఎడిక్ట్స్, అశోక చాలా పిల్లర్ కన్స్ట్రక్షన్స్ కానీ ఇవన్నీ చేశారన్నమాట. సో వాటి నుంచి మనకి మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ గురించి బాగా తెలుస్తుంది. సో ఇన్ఫ్యాక్ట్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ద మౌర్యన్ పీరియడ్ టు ఎ గ్రేట్ ఎక్స్టెంట్ బికమ్ పాసిబుల్ ఓన్లీ ఆఫ్టర్ ద Brahmi script of the inscriptions at Sachi was deciphered by James Prinsep in 1837. సో బ్రాహ్మీ స్క్రిప్ట్లో ఉన్న ఇన్స్క్రిప్షన్స్ని డిసిఫర్ చేసింది జేమ్స్ ప్రిన్సెప్ 1837లో. సో ఆ స్క్రిప్ట్ డిసిఫర్ చేయడం వల్ల సో ఆ ఎడిక్ట్స్ని అన్నీ కూడా మనకి ఈజీగా అర్థం అవడానికి ఏం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుందని తెలుసుకోవడానికి ఉపయోగపడింది. ఇన్ఫర్మేషన్ అబౌట్ అదర్ ఎడిక్ట్స్. So information about other edicts and other parts of the country also become available at that time. It must be remembered that these were the oldest historical artifacts found in India in the 19th century until archaeological excavations unearthed the Indus Valley towns of Harappa and Mohenjo-daro in the 20th century. All the edicts began with a reference to a great king. The spoke Devanampiya, beloved of the gods, Piyadasi of pleasing looks. So manaki ఈ అన్ని ఎడిక్ట్స్లో కూడా గ్రేట్ కింగ్ గురించి రిఫర్ చేసి ఉందన్నమాట. సో దాంట్లో దేవనంపియ అని మెన్షన్ చేసింది, అంటే దేవనంపియ అంటే బిలవర్డ్ ఆఫ్ ద గాడ్స్ అని. అలాగే పియదసి అని కూడా మెన్షన్ చేసింది, అంటే ప్లీజింగ్ లుక్స్లో కలిగిన వ్యక్తి అని. సో ఈ అండ్ జియోగ్రఫికల్ స్ప్రెడ్ ఆఫ్ ద ఎడిక్ట్స్ మేక్ ఇట్ క్లియర్ దట్ దిస్ వాజ్ అ కింగ్ హూ రూల్డ్ ఓవర్ ఏ వాస్ట్ ఎంపైర్. సో ఈ ఎడిక్ట్స్ అన్నీ కూడా ఇండియాలో చాలా వాస్ట్ జియోగ్రఫికల్ రీజన్స్లో దొరుకుతుంది అనమాట. సో దీని ద్వారా మనకి ఎంపైర్ అనేది చాలా విస్తరించిందని మనకు అర్థమవుతుంది.
కానీ ఎవరు ఆ కింగ్ అనే ప్రశ్న వేస్తే సో పురాణిక్ అనే బుద్ధిస్ట్ టెక్స్ట్ అన్నీ కూడా రిఫర్ చేసే చక్రవర్తి పేరు ఏంటంటే అశోక. సో అశోకనే దేవనంపియ అని పియదసి అని కూడా పిలిచేవారని మనకి అర్థమవుతుంది. యాజ్ మోర్ ఎడిక్ట్స్ వర్ డిసిఫర్డ్ ద డెసిసివ్ ఐడెంటిఫికేషన్ దట్ Devanampiya Piyadasi was Ashoka was made in 1915. One more edict when deciphered which referred to him as Devanampiya Ashoka made reconstruction of Mauryan history possible. Let us now turn to two later sources. The first look is rock inscription of Junagadh near Girnar in Gujarat. This was carved during the reign of Rudradaman. ఇంకో రాక్ ఇన్స్క్రిప్షన్ చూస్తే మనకి జునాగఢ్లో గిర్నార్ దగ్గర ఉంది, ఇది గుజరాత్లో. సో ఇది రుద్రదామన్ పీరియడ్లో కార్ చేసింది. ద లోకల్ రూలర్స్ డేట్స్ బ్యాక్ టు 130 to 150 కామన్ ఎరా. ఇట్ రిఫర్స్ టు పుష్యగుప్త ద ప్రొవిన్షియల్ గవర్నర్ రాష్ట్రీ ఆఫ్ ఎంపరర్ చంద్రగుప్త. This is of importance for two reasons. It indicates the extent of Mauryan Empire which had expanded as far as west as Gujarat. సో ఈ ఎంపైర్ అనేది మనకి గుజరాత్ వరకు కూడా ఎక్స్టెండ్ అయింది. ఇట్ షోస్ దట్ మోర్ దెన్ 4 centuries ఆఫ్టర్ హిస్ డెత్ ద నేమ్ ఆఫ్ చంద్రగుప్త వాజ్ స్టిల్ వెల్ నోన్ అండ్ రిమెంబర్డ్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. సో 4 centuries తర్వాత కూడా ఆయన చనిపోయిన తర్వాత చంద్రగుప్త అనేది చాలామందికి తెలిసినది, చాలా పార్ట్స్ ఆఫ్ ద కంట్రీలో గుర్తుపెట్టుకున్నారనమాట. సెకండ్ సోర్స్ ఏమో లిటరరీ వర్క్ మనకి లైక్ ప్లే ఒక ముద్ర రాక్షస బై విశాఖదత్త అనేది గుప్తా పీరియడ్లో సమ్ టైమ్ ఆఫ్టర్ 4th century కామెంట్ తర్వాత ఈ ప్లేని విశాఖదత్త రచించాడు. సో ఈయన చంద్రగుప్త యాక్సెషన్ టు ద థ్రోన్ ఆఫ్ ద మగధ ఎంపైర్, చంద్రగుప్త ఏ విధంగా మగధ ఎంపైర్కి కింగ్ అయ్యారు, అలాగే వాళ్ళ చీఫ్ అడ్వైజర్ చాణక్య, కౌటిల్య వాళ్ళ స్ట్రాటజీస్ని ఆయన్ని ఒక మహా సామ్రాజ్యపతిగా ఏ విధంగా తయారు చేసిందని మొత్తం కూడా ముద్ర రాక్షస అనే బుక్లో మెన్షన్ చేశారు విశాఖదత్త. సో దిస్ ప్లే ఈజ్ ఆఫెన్ సైటెడ్ యాజ్ కొరాబరేటివ్ source since it supports the information gathered from other contemporary source about చంద్రగుప్త. సో చంద్రగుప్త నుంచి అదర్ సోర్స్ నుంచి కూడా గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ కూడా దీంట్లో ఉందన్నమాట. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నోట్ ఫ్రమ్ బోత్ ది సోర్సెస్ దట్ ద ఫేమ్ ఆఫ్ చంద్రగుప్త హ్యాడ్ సర్వైవ్డ్ long after he was gone and became imbibed in popular lore and memory. Thus they attest to the significance of oral traditions which are now accepted as an additional valid source of history. Next, the rise of Magadha under the హర్యాంక డైనాసిటీ గురించి చూద్దాం. సో ప్రీ మౌర్యన్ పీరియడ్ ఏ విధంగా ఉంది. సో ఫస్ట్ హర్యాంక డైనాసిటీలో మగధ ఏ విధంగా రైజ్ అనేది చూస్తాం. సో 16 మహాజనపదాల్లో కాశీ అనేది చాలా పవర్ఫుల్గా ఉండేది ఇనిషియల్గా మహాజనపదం. తర్వాత కోసల డామినెంట్ అయింది. ఏ పవర్ స్ట్రగుల్ అనేది రెండింటి మధ్య మగధ, కోసల, విజ్జి, అవంతి మధ్య పవర్ స్ట్రగుల్ అనేది జరుగుతుంది, పవర్ కోసం గొడవలు జరుగుతున్నాయి. సో దీంతో ఈవెన్చువల్గా మగధ అనేది డామినెంట్ మహాజనపదగా ఎమర్జ్ అయింది, ఫస్ట్ ఇండియన్ ఎంపైర్గా ఎస్టాబ్లిష్ అయింది అనమాట. ఫస్ట్ నోన్ రూలర్ మగధకు వచ్చేసి బింబిసారా, హర్యాంక డైనాసిటీకి సంబంధించిన వ్యక్తి. ఈ ఎక్స్టెండ్ ద టెరిటరీ ఆఫ్ ద మగధన్ ఎంపైర్ బై మ్యాట్రియల్ అలయన్స్ అండ్ కాన్క్వెస్ట్. సో మ్యాట్రిమోనియల్ పెళ్లి ద్వారా అలయన్స్ క్రియేట్ చేసుకొని మగధర్ ఎంపైర్ని ఇంకా విస్తరించారనమాట. సో బై మ్యారింగ్ ఆఫ్ హిస్ సిస్టర్ టు ప్రసంజిత్ రూలర్ ఆఫ్ కోసల హీ రిసీవ్డ్ కాశీ యాజ్ డౌరీ. సో ఆయన సిస్టర్ని ప్రసంజిత్ కోసల రూలర్కి ఇచ్చి పెళ్లి చేశాడు. సో ఆ విధంగా కాశీని డౌరీగా తీసుకున్నాడు అనమాట మహాజనపదాన్ని. హీ ఆల్సో మ్యారీడ్ ద ప్రిన్సెస్ ఆఫ్ లిచ్చావీస్ అండ్ మద్రా. సో లిచ్చావి మహాజనపదం మద్రాకి కూడా వాళ్ళ ప్రిన్సెస్ని పెళ్లి చేసుకుని ఈ విధంగా ఒక మహా సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు. హీ మెయింటైన్ ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ అవంతి బట్ అనెక్స్డ్ అంగా బై మిలిటరీ మైట్. సో అవంతితో ఫ్రెండ్లీ రిలేషన్షిప్ మెయింటైన్ చేసిన అంగాతో మిలిటరీ ఫైట్ ద్వారా అనెక్స్ చేశారు. సో ఈ విధంగా మగధ బికేమ్ ఏ పవర్ఫుల్ అండ్ ప్రామినెంట్ పవర్. డ్యూరింగ్ హిజ్ రెయిన్ బింబిసారా ప్యాట్రనైజ్డ్ వేరియస్ రిలీజియస్ సెక్ట్స్ అండ్ దేర్ లీడర్స్. హీ హ్యాడ్ ఎన్కౌంటర్డ్ విత్ బుద్ధ యాజ్ వెల్. బింబిసారా వేరియస్ రిలీజియస్ సెక్ట్స్ని ప్యాట్రనైజ్ చేశారు, ఆ లీడర్స్ని కూడా. సో బుద్ధాని కూడా ఈయన ఎన్కౌంటర్ చేశారు. ఇక్కడ ఎన్కౌంటర్ అంటే కలిశారని మీనింగ్, మళ్ళీ పోలీస్ ఎన్కౌంటర్ అది కాదు. సో హిస్ సన్ అజాతశత్రు అసెండెడ్ ద థ్రోన్ బై కిల్లింగ్ హిస్ ఫాదర్. సో బింబిసారా కొడుకు అజాతశత్రు వాళ్ళ నాన్న బింబిసారాని చంపేసి థ్రోన్ని అధిరోహించాడు. సో కింగ్ ప్రసెంజిత్ ఇమిడియట్లీ టుక్ బ్యాక్ కాశీ. సో ఇందాక ఎవరైతే
వాళ్ళ చెల్లినిచ్చి పెళ్లి చేశాడు, కట్నంగా కాశీని తీసుకున్నాడు. సో దాన్ని మళ్ళీ ఆయన తిరిగి తీసేసుకున్నాడు ప్రసెంజిత్, విచ్ హీ హ్యాడ్ హ్యాండెడ్ ఓవర్ as dandy to Bombay. దిస్ లెడ్ టు ఏ మిలిటరీ కాన్ఫ్రంటేషన్ బిట్వీన్ మగధ అండ్ కోసల. సో సామ్రాజ్యాన్ని తిరిగి తీసుకోవడం వల్ల మగధకి కోసలకి గొడవలు జరిగినాయి. ద స్ట్రగుల్ లాస్టెడ్ అంటిల్ ప్రసెంజిత్ వాజ్ ఓవర్థ్రోన్ డైడ్ రాజ్గృహ. సో ప్రసెంజిత్ని చంపేశాడు. సో క్యాపిటల్ ఆఫ్ మగధ ఎంపైర్గా ఆయన రాజ్గృహ దగ్గర చనిపోయినాడు అన్నమాట ప్రసెంజిత్. సో కోసల వాజ్ దెన్ అనెక్స్డ్ టు మగధ. సో దాని తర్వాత కోసల అనేది మగధకి అనెక్స్ అయిపోయింది. తర్వాత అజాతశత్రు కూడా ఫాట్ చేశారు, బ్యాటిల్ని అగెనిస్ట్గా లిచ్చావీస్ పైన గెలిచారనమాట. హీ డిఫీటెడ్ లిచ్చావీస్ అండ్ మల్లాస్. సో లిచ్చావి ప్రిన్సెస్ని వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు కదా, సో వాళ్ళపైన కూడా దండయాత్ర చేసి గొడవపడి అజాతశత్రు గెలిచాడు అనమాట. అజాతశత్రు ఈజ్ ఆల్సో బిలీవ్ టు బెట్ బుద్ధ ఇన్ హిస్ లైఫ్ టైమ్. సో వాళ్ళ నాన్నలాగా బింబిసార్ లాగా ఈయన కూడా బుద్ధని కలిశాడు. బై ఈ టైమ్ అజాతశత్రు డైడ్ ఇన్ 461 బిఫోర్ కామన్ ఎరా. మగధ హ్యాడ్ బికమ్ అన్డిస్ప్యూటెడ్లీ దర్ స్ట్రాంగెస్ట్ పవర్. సో అజాతశత్రు చనిపోయే టైంకి మగధ అనేది చాలా స్ట్రాంగెస్ట్ పవర్గా ఎమర్జ్ అయింది. తర్వాత హర్యాంక డైనాసిటీ అనేది సక్సీడ్ అయింది శుషనాగ డైనాసిటీ. హర్యాంక డైనాసిటీ అయిపోయిన తర్వాత శుషనాగ డైనాసిటీ వచ్చిందనమాట. శుషనాగ అనేది వైస్రాయ్ ఆఫ్ బెనారస్గా డిపోజ్డ్ ది లాస్ట్ హర్యాంక కింగ్ అండ్ అసెండెడ్ ది థ్రోన్. లాస్ట్ హర్యాంక కింగ్ని త్రోసేసి వైస్రాయ్ ఆఫ్ బెనారస్గా ఉన్న ఆయన సింహాసనాన్ని అధిరోహించాడు. ఆ విధంగా హర్యాంక డైనాసిటీ పోయి శుషనాగ డైనాసిటీ వచ్చింది శుషనాగ పేరుతో. సో శుషనాగస్ రూల్డ్ ఫర్ 40 years ఆఫ్టర్ ద థ్రోన్ వాజ్ అబ్సర్బ్డ్ బై మహాపద్మనంద. సో మహాపద్మనంద సింహాసనాన్ని ఆక్రమించుకున్న తర్వాత నంద డైనాసిటీ అనేది వచ్చింది. సో నందాస్ వాళ్ళ ఏ విధంగా ఎంపైర్ బిల్డర్స్ చేశారో చూద్దాం అనమాట. సో 4.2 టాపిక్ ద నందాస్, ద ఫస్ట్ ఎంపైర్ బిల్డర్స్ ఆఫ్ ఇండియా. So about 100 years after Ajatashatru's demise, the Nandas became emperors of Magadha in 362 before Common Era. The first Nanda ruler was Mahapadmananda. So first emperor ruler Mahapadmananda కాబట్టి సో ఆయన పేరు మీదుగా నంద డైనాసిటీ అనేది అని పిలుస్తారు. సో ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ ద usurped the throne by murdering the last Shushnaga kings. Under the Nandas, the empire expanded considerably and the wealth and the power of the Nandas became widely known and feared. సో నందాస్ కింద ఈ కింగ్డమ్ అనేది చాలా పెద్దగా పెరిగిపోయింది. సో మొత్తం అంతా కూడా ఇండియాలో నందాస్ అంటే తెలుసు, అందరూ కూడా భయపడేవాళ్ళు. సో మహాపద్మనంద తర్వాత ఆయనకి 8 sons ఉన్నారు. సో దే వర్ టుగెదర్ నోన్ యాజ్ నవనందాస్. సో వాళ్ళందరూ కూడా నవనందాస్ ఆర్ 9 నందాస్. సో వీళ్ళందరూ కూడా సక్సెసర్స్గా ఉన్నారు. సో ఈ ప్రాసెస్ ఆఫ్ ఎంపైర్ బిల్డింగ్లో నందాస్ exterminate many Kshatriya clans and subjugated Kshatriya ruled kingdoms which had still retained a degree of autonomous authority, thus creating a centralized state. సో వేరే క్షత్రియ క్లాన్స్కి సంబంధించి అలాగే కింగ్డమ్స్ ఏమైనా ఉంటే వాటన్నిటిని ఆక్రమించుకున్నారు. తర్వాత మనకి హాతిగుంప ఇన్స్క్రిప్షన్ ఎలిఫెంటా కేవ్ దగ్గర ఉన్నది, ఉదయగిరి దగ్గర నియర్ భువనేశ్వర్, ఒడిశా. సో రికార్డ్స్ ది aqueduct built by కింగ్ నంద 300 years earlier. సో అక్కడ ఇన్స్క్రిప్షన్ నుంచి హాతికుంప ఇన్స్క్రిప్షన్ నుంచి ఒక aqueductగా కన్స్ట్రక్ట్ చేసినట్టు మనకి తెలుస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో ఇండికేటివ్ ఆఫ్ జాగ్రఫికల్ ఎక్స్టెంట్ ఆఫ్ నంద ఎంపైర్. సో ఒడిశా వరకు కూడా మహాసామ్రాజ్యాన్ని విస్తరించిందని మనకు తెలుస్తుంది. సో త్రూ ద నందాస్ were able administrators and had strengthened the Magadha empire. They were not popular among people. సో నందాస మగధ ఎంపైర్ని ఆక్రమించుకొని వాళ్ళు స్ట్రాంగ్గా పవర్ఫుల్గా ఉన్నా కానీ ప్రజల్లో అంత పాపులారిటీ రాలేదన్నమాట. సో పర్షియన్ అండ్ మెకడోనియన్ ఇన్వెన్షన్స్ చూస్తాం నెక్స్ట్ 4.3. సో ద పీరియడ్ ఫ్రమ్ ద 6th century witnessed close cultural contact of the northwest of India with Persia and Greece. It might be surprising to know that Gandhara and its adjoining regions of the Indus were part of the Achaemenid Empire of Persia. సో పర్షియాకి సంబంధించి ఇవన్నీ కూడా ఇండస్కి అడ్జసెంట్గా ఉన్నాయి. సో గాంధార కూడా దాంట్లో ఒక పార్టే. Cyrus, the emperor of Persia, invaded India around 530 BCE and destroyed the city of Kapisha. సో పర్షియా ఎంపరర్ సైరస్ ఇండియాపై దాడి చేసి కపిషా అనే సిటీని డిస్ట్రాయ్ చేశారు. సో గ్రీక్ హిస్టారియన్ హెరోడోటస్ ప్రకారం గాంధార కాన్స్టిట్యూటెడ్ ద 20th and richest satrapy of Achaemenid Empire. So the region continued to be part of Persian Empire till the invasion of Alexander the Great.
సో గాంధార రీజన్ అంతా కూడా పర్షియన్ ఎంపైర్ కిందనే ఉండింది. ఎప్పుడు అంటే అలెగ్జాండర్ దాడి చేయనందుకు, అలెగ్జాండర్ దాడి చేసి ఆక్రమించేసుకున్నాడు అనమాట అంతా కూడా, అలెగ్జాండర్ ద గ్రేట్ ఇన్వేషన్స్ తర్వాత. సో ద ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ డారియస్ వన్ మెన్షన్ ద ప్రెజెన్స్ ఆఫ్ పర్షియన్స్ ఇన్ ద ఇండస్ రీజన్ అండ్ ఇంక్లూడ్ ద పీపుల్ ఆఫ్ గాంధార, హరావతి అండ్ మకా యాజ్ సబ్జెక్ట్స్ ఆఫ్ ద అర్కమీనిడ్ ఎంపైర్. నెక్స్ట్ తక్షశిల చూస్తే, తక్షశిల ఈ సిచ్యువేటెడ్ ప్రజెంట్ డే పాకిస్తాన్ ఇప్పుడు ప్రజెంట్ డే ఉందో, సో అక్కడ తక్షశిల అనేది ఉందన్నమాట. బిట్వీన్ 5th century and 4th century బిఫోర్ కామన్ ఎరా ఇట్ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద అర్కమీనిడ్ ఎంపైర్ ఆఫ్ పర్షియా. సో 4th century 5th century మధ్యలో ఇదంతా కూడా అర్కమీనిడ్ ఎంపైర్ ఆఫ్ పర్షియాకి దాని కిందనే, ఎంపైర్ కిందనే తక్షశిల అనేది ఉండేది. బికాస్ ఆఫ్ ఇట్స్ స్ట్రాటజిక్ ట్రేడ్ రూట్ బిట్వీన్ ద ఈస్ట్ అండ్ వెస్ట్, ఇట్ ఎమర్జ్ యాజ్ అన్ ఇంపార్టెంట్ సెంటర్ ఆఫ్ లర్నింగ్ అండ్ కల్చర్. సో తక్షశిల అనేది పర్షియా నుంచి అటు ఈస్ట్ యూరోప్ అంతా కూడా కవర్ చేస్తుంది, ఇటు వెస్ట్ సైడ్ అంతా కూడా ఏషియా, ఈస్ట్ సైడ్ అంతా కూడా ఏషియన్ కవర్ చేస్తుంది, వెస్ట్ సైడ్ యూరోప్ని, అరేబియా, అరబ్ కంట్రీస్ని కవర్ చేస్తుంది. కాబట్టి సో కల్చరల్ సెంటర్గా ఇది లెర్నింగ్ సెంటర్గా ఎమర్జ్ అయింది తక్షశిల. ఇక్కడ మనకి సెంట్రలైజ్డ్ స్టేట్ రిక్వైర్డ్ ఏ న్యూ అడ్మినిస్ట్రేటివ్ ఫ్రేమ్వర్క్ టు గవర్న్ అండ్ extensive territory. So the creation of bureaucracy, resources of money and men for managing the administration and the army, a system of revenue administration had to develop to raise the funds needed for the state through taxation. Such a political formation led to the development of cities as administrative centers distinct from villages and rural areas. A large standing army was required for expanding and retaining the empire. ఒక సెంట్రలైజ్డ్ స్టేట్ అనేది ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో దీన్ని బ్యూరోక్రసీ ద్వారా అడ్మినిస్ట్రేషన్ చేయడానికి మనీ అవసరం అవుతుంది, అలాగే మెన్ కూడా అవసరం అవుతారు. సో అలాగే పీపుల్ లా అండ్ రూల్ అనేది ఫాలో చేయడానికి ఆర్మీ కూడా అవసరం అవుతుంది. సో సిస్టమ్ ఆఫ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అనేది డెవలప్ చేయడం జరిగింది, ఫండ్స్ రేజ్ చేయడానికి ట్యాక్స్ ద్వారా. అలాగే పొలిటికల్ ఫార్మేషన్ అనేది జరిగింది. సో సిటీస్ డెవలప్ అయ్యాయి, అడ్మినిస్ట్రేటివ్ సెంటర్స్ ఫార్మేషన్ చేయడము, విలేజెస్, రూరల్ ఏరియాస్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట సిటీస్కి. వాళ్ళ సిటీ అడ్మినిస్ట్రేషన్ వేరు, రూరల్ అడ్మినిస్ట్రేషన్ వేరు. సో లార్జ్ స్టాండింగ్ ఆర్మీ వాజ్ రిక్వైర్డ్ ఫర్ ఎక్స్పాండింగ్ రిటర్నింగ్ ఎంపైర్. సో ఎంపైర్ సామ్రాజ్యం విస్తరించింది కాబట్టి ఒక లార్జ్ స్టాండింగ్ ఆర్మీ అనేది రిక్వైర్మెంట్ అనేది అవసరం అవుతుంది. ఎందుకంటే వేరే సామ్రాజ్యాలు ప్రజలపైన దాడి చేయకుండా, అలాగే ప్రజల్ని సెక్యూర్గా ఉంచడానికి అవసరం అవుతుంది ఆర్మీ. సో తక్షశిల అనేది ఈస్ట్కి వెస్ట్కి మధ్య సెంటర్లో ఉంది కాబట్టి అది లెర్నింగ్ అండ్ కల్చరల్ సెంటర్గా ఎమర్జ్ అయింది. సో ఇక్కడ యూనోలో హిందూ అనే వర్డ్ ఇన్స్క్రిప్షన్ డారియస్ 1 అనే ఇన్స్క్రిప్షన్లో ఉంది అనమాట ఇరాన్లో. సో డారియస్ లీస్ హిందూ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ హిజ్ ఎంపైర్. ద వర్డ్ సింధు డినోటింగ్ ఎ రివర్ ఇన్ జనరల్ అండ్ ఇండస్ ఇన్ పర్టికులర్ బికేమ్ హిందూ ఇన్ పర్షియన్. సో హిందుస్థాన్ అని పిలుస్తారు. సో పర్షియన్ లాంగ్వేజ్లో హిందూ అంటే సింధు నదిని మెన్షన్ చేసేది అనమాట. సో ఇంగ్లీష్లో అయితే ఇండస్ రివర్ అంటారు. సో ఇండస్ రివర్ దాటిన తర్వాత ఉండే రీజన్ అంతటిని కూడా హిందూ అని పిలిచారనమాట, మెన్షన్ చేశారు. సో ద గ్రీక్స్ డ్రాప్డ్ ద ఎస్ అండ్ కాల్డ్ ఇట్ హిందూ, విచ్ ఈవెన్చువల్లీ కేమ్ టు బి హిందూ అండ్ లేటర్ ఇండియా. Students came from far and wide of Takshila in search of knowledge. సో తక్షశిల లెర్నింగ్ సెంటర్, కల్చర్ సెంటర్ ఎమర్జ్ అయింది. సో వేరే రాష్ట్రాల నుంచి, సామ్రాజ్యాల నుంచి తక్షశిలకి నాలెడ్జ్ కోసం వెతుకుతూ వచ్చేవాళ్ళు. సో ద సిటీ వాజ్ బాట్ టు లైట్ బై ఎక్స్కవేషన్ క్యారీడ్ అవుట్ ఇన్ 1940s బై సర్ జాన్ మార్షల్. సో తక్షశిల సిటీని ఎక్స్కవేషన్స్లో 1940sలో సర్ జాన్ మార్షల్ కనుక్కున్నారు అనమాట. సో తక్షశిల వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇంటలెక్చువల్ అచీవ్మెంట్స్ ఆఫ్ యాన్షియంట్ సివిలైజేషన్గా పరిగణిస్తారు. పాణిని సీమ్స్ టు బి హ్యావ్ కంప్లీట్ హిస్ వెల్ నోన్ వర్క్ అష్టాధ్యాయి హియర్. సో పాణిని అక్కడే అష్టాధ్యాయిని వర్క్ని కూడా అక్కడ చేశారనమాట, రాశారు. సో నెక్స్ట్ ఇంపాక్ట్ ఆఫ్ పర్షియన్ కాంటాక్ట్ చూస్తే మనకి ఇంపాక్ట్ ఆఫ్ పర్షియన్ కాంటాక్ట్లో సో నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా అంతా కూడా పర్షియన్ ఎంపైర్ కింద వచ్చింది. సో మిడిల్ ఆఫ్ ద 6th centuryలో సో రీజియన్ అంతా కూడా పర్షియన్ అండ్ ఇండియన్ కల్చర్కి కన్ఫ్యూజ్ అయిపోయింది అనమాట. కాంటాక్ట్ అనేది జరిగింది ఇండియన్ కల్చర్కి, పర్షియన్ కల్చర్కి. సో పర్షియన్ కాంటాక్ట్ లెఫ్ట్ ఇట్స్ ఇంపాక్ట్ అండ్ ఆర్ట్, ఆర్కిటెక్చర్ అండ్ ఎకానమీ అండ్ అడ్మినిస్ట్రేషన్ యాన్షియంట్ ఇండియా.
సో పర్షియన్స్ కాంటాక్ట్ అవ్వడం వల్ల ఈ ఒక వాళ్ళ ఇంపాక్ట్ అనేది కూడా ఇండియన్ ఆర్ట్, ఆర్కిటెక్చర్, ఎకానమీ అండ్ అడ్మినిస్ట్రేషన్ పైన పడిందనమాట. సో ద కల్చరల్ ఇంపాక్ట్ వాస్ ఫెల్ట్ మోస్ట్ ఇన్ గాంధారా రీజన్లో ఈ ఇంపాక్ట్ అనేది మనకి బాగా కనిపిస్తుంది. ఈ ఇంపాక్ట్లో సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఏంటంటే ఖారోస్తి స్క్రిప్ట్ డెవలప్మెంట్ అనేది చాలా సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్. ఇది నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో యూజ్ చేస్తారు. దీన్ని యూజ్ చేసింది అశోక అనమాట ఆయన ఇన్స్క్రిప్షన్స్లో గాంధారా రీజన్లో. సో ఖారోస్తి స్క్రిప్ట్ అనేది అరమిక్ అనే యూజ్డ్ వైడ్లీ. ఖారోస్తి స్క్రిప్ట్ అనేది అరమిక్ నుంచి డెరైవ్ చేశారు. ఇది వైడ్లీగా అర్కమినెడ్ ఎంపైర్ ఆఫ్ పర్షియాలోనే యూజ్ చేసేవాళ్ళు. లైక్ అరమిక్, ఖారోస్తి వాజ్ రిటన్ ఫ్రమ్ ద రైట్ టు లెఫ్ట్. సో మనం ఇంగ్లీష్ అంతా కూడా ఇలా రాస్తాం, లెఫ్ట్ నుంచి రైట్ రాస్తాం, కానీ అరబిక్ మాత్రం రైట్ లెఫ్ట్ రాస్తారు. సో అలాగే ఈ ఖారోస్తి కూడా ఇలాగే రాసేవాళ్ళు అనమాట, రైట్ టు లెఫ్ట్కి. సో పర్షియన్ సిల్వర్ కాయిన్ ఈజ్ అన్ ఇమిటేషన్ ఫ్రమ్ ద రీజన్. సో ద ఎర్లియస్ట్ కాయిన్స్ ఇన్ ఇండియా ఆర్ ట్రేస్ టు ద పీరియడ్ ఆఫ్ మహాజనపద. సో ఎర్లీ కాయిన్స్ అన్నీ కూడా మహాజనపద పీరియడ్కి సంబంధించినవే. సో ఇండియన్ వర్డ్ ఫర్ కాయిన్ కర్సా ఈజ్ ఆఫ్ పర్షియన్ ఒరిజిన్. సో ఇండియన్ మనం కాయిన్ని పర్షియన్ ఆరిజిన్లో కర్స్ అని పిలుస్తారు. సో కాయిన్స్ మైట్ హ్యావ్ బీన్ ఇన్స్పైర్డ్ బై పర్షియన్ కాయిన్స్. ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ కాయిన్స్ ఇన్ దట్ పీరియడ్ సజెస్ట్ ట్రేడ్ లింక్స్ ఇండియా అండ్ పర్షియా. సో మనకి కాయిన్స్ దొరకడం వల్ల ఏం తెలుస్తుందంటే ఇండియాకి పర్షియాకి మధ్య కూడా ట్రేడ్ అయిన లింక్స్ అనేవి ఉన్నాయని అర్థమవుతుంది. సో అశోకన్ ఎడిక్ట్స్ అన్నీ కూడా మనకి అర్కమెనైడ్ కింగ్ డ్యూరియస్ ఆయన నుంచి ఇన్స్పైర్డ్ అయితే అశోకన్ ఎడిక్ట్స్ అనేవి అవే స్థాపించారని మనకు అర్థమవుతుంది. సో అశోకన్ ఎడిక్ట్స్ యూజ్డ్ ద టర్మ్ లిపి ఇన్స్టెడ్ ఆఫ్ ఇరానియన్ టర్మ్ డిపి. సో ఇరానియన్ టర్మ్లో డిపి అంటారు అనమాట స్క్రిప్ట్ని. సో అశోకన్ ఎడిక్ట్స్లో లిపి అని మెన్షన్ చేశారు. So the Mauryan art and architecture showed traces of Persian influence. Mauryan columns of Ashokan pillar are similar to the columns found in Achaemenid Empire. సో మౌర్యన్ పిల్లర్స్ ఏవైతే అశోకన్ పిల్లర్స్ అని స్థాపించాడో అశోకుడు, అవన్నీ కూడా సిమిలర్గా అర్కమెన్ ఎంపైర్ కాలమ్స్లో లాగానే ఉన్నాయన్నమాట. సో ద బెల్ షేప్డ్ క్యాపిటల్ ఆఫ్ ద కాలమ్స్, ఎస్పెషలీ లైన్ క్యాపిటల్ ఆఫ్ సారనాథ్ పిల్లర్ అండ్ బెల్ క్యాపిటల్ ఆఫ్ Rampurwal pillar show resemblance to designs found in the Achaemenid column. Similarly, the pillared remains of the palace in Pataliputra display a remarkable similarity to the pillared hall in the Achaemenid capital. సో ఈ ఆర్కమెనైడ్ ఎంపైర్లో ఉన్న కాలమ్స్ లాగానే ఈ అశోకన్ పిల్లర్స్ ఉన్నాయి. మనకి స్పెసిఫిక్గా లైన్ క్యాపిటల్ ఆఫ్ సారనాథ్ పిల్లర్, అది బెల్ షేప్డ్ ఆఫ్ క్యాపిటల్ ఆఫ్ రాంపుర్వల్ పిల్లర్ అన్నీ కూడా ఈ ఆర్కమెనైడ్ కాలమ్స్ డిజైన్స్లోనే ఉన్నాయన్నమాట. సిమిలర్గానే పిల్లర్డ్ రిమైన్స్ ఆఫ్ ద ప్యాలెస్ ఇన్ పాటలిపుత్ర డిస్ప్లే రిమార్కబుల్ సిమిలారిటీ విత్ పిల్లర్డ్ హాల్ ఇన్ ఆర్కమెనైడ్ క్యాపిటల్. ఆర్కమెనైడ్ క్యాపిటల్లో ఉన్న పిల్లర్స్ లాగానే పాటలిపుత్రలో కూడా ఈ ఇన్స్క్రిప్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి, పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్. హవర్ క్రాఫ్ట్స్మెన్తో ఇన్స్పైర్డ్ బై పర్షియన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గేవ్ ఎ డెఫినెట్ ఇండియన్ క్యారెక్టర్ టు దిర్ వర్క్. సో ఆర్కమెనైడ్ క్యాపిటల్ వాళ్ళ ఆర్కిటెక్చర్ నుంచి ఇన్స్పైర్డ్ అయినా కానీ సో వాటికి ఇండియన్ క్యారెక్టర్లో ఇది యాడ్ చేశారనమాట వర్క్. So connection between Persian and Sanskrit చూస్తే there are linguistic similarities between Rigveda and Jandavasta. The term Aryas was also used by the ancient Persians. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్లో డిస్టర్బెన్స్ ఉంది. సో దీని నుంచి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్పుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.